నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన దాడి, గన్మాన్ గాల్లోకి కాల్పులు జరపడం, అక్కడ 5 రౌండ్ల కాల్పులు జరిగినప్పుడు చాలా వరకు దెబ్బలు తాకినాయి. చాలా మందికి ఆ బుల్లెట్ గాయాలే రక్తం విజువల్స్ మనం చూసినాం. అయితే తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్కి జాగృతి నాయకులు, నా మహిళా నాయకులు వాళ్ళందరూ కూడా వెళ్ళి దాడి చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏ విఐపి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ప్రజాప్రతినిధి అయినా చుట్టూ ఉన్న గన్మ్యాన్లు ఖచ్చితంగా ప్రజాప్రతినిధి ఆయన పైన అటాక్ జరిగినా, ఏదైనా దాడి జరిగినా, ఆయనకు ప్రాణ అపాయం ఉన్నా, ఎవరైనా దాడి చేయడానికి వచ్చినా ఖచ్చితంగా ఆపాలి, అడ్డుకోవాలి. వీలైతే వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా గాల్లోకి కాల్పులు జరపాలి, భయభ్రాంతులకు గురి చేయాలి. కాని పక్షంలో వాళ్ళని షూట్ చేయొచ్చు. ఇంకా సరే, మొట్టమొదటిగా వాళ్ళు గాల్లోకి కాల్పులు జరపాలి, భయభ్రాంతులకు గురవుతారు. అది కూడా అప్పటికి కూడా సిచ్యువేషన్ హ్యాండిల్ అవ్వకపోతే ఖచ్చితంగా షూట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా విఐపిని వాళ్ళు చంపడానికి వస్తే షూట్ చేయాల్సి ఉంటుంది. చాలామంది గన్మ్యాన్లు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఎన్ని బుల్లెట్లు వేస్ట్ అయ్యాయో అన్ని బుల్లెట్లకు సంబంధించి ఖచ్చితంగా వాళ్ళు లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు వాళ్ళు ఆ విధంగా దాడి చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో వాళ్ళందరూ కూడా చెప్పాలి. నిన్న తీన్మార్ మల్లన్న విషయంలో ఎందుకు మీరు దాడి చేశారు, అసలు మీకు ఎందుకు దాడి చేయాలనిపించింది అని చెప్పేసి ఆ ఇద్దరు గన్మ్యాన్లను అడిగినప్పుడు తీన్మార్ మల్లన్న మమ్మల్ని గాల్లోకి కాల్పులు చేయమన్నాడు, కాల్పులు జరపని చెప్పిండు. ఎందుకంటే ఆయన కుట్టడానికి వస్తున్నారు, దాడి చేయడానికి వస్తున్నారు. అసలు వీళ్ళే చేయాలి గన్మ్యాన్లు, గాల్లోకి కాల్పులు చేసి సిచ్యువేషన్ని అనుకూలంగా, అంటే సిచ్యువేషన్ని నార్మల్కి తీసుకురావాలి. కానీ తీన్మార్ మల్లన్న చెప్పేంత వరకు కూడా వీళ్ళకి కూడా మైండ్ పనిచేయలేదు. ఎందుకంటే గాల్లోకి కాల్పులు జరిపిన ఆ బుల్లెట్ తాకకూడని చోట తాకితే మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని కూడా తోసుకుంటూ ఉంటున్నారు. గాల్లో కాల్పులు జరిపిన ఆ బుల్లెట్ ఎవరైనా మనిషికి దొరికితే మనిషి స్పాట్ డెడ్ అవుతారు. వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురైనారు. ముఖ్యంగా అలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. సో అలాంటి టైంలో తీన్మార్ మల్లన్న కూడా చెప్పడంతో వాళ్ళు చేసినామని చెప్పేసి వాళ్ళైతే వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. సో తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్, ఎందుకు మీ బీసీ రిజర్వేషన్ దాంట్లో అసలు మీ గొప్ప ఏముంది, మీ కృషి ఏముంది, కంచాన్ని పంచుకున్నారా మంచాన్ని పంచుకున్నారా అనే విధంగా తీన్మార్ మల్లన్న మాట్లాడినాడు. సో తెలంగాణలో బీసీలకు సంబంధించి మీరు ఏం బోర్ అన్నారు? 10 సంవత్సరాల అధికారంలో ఉన్న మీరు బీసీలకు ఏం చేసినారు? అసలు నువ్వు బీసీఏ కాదు, బీసీల గురించి కొట్లాడము, బీసీ నినాదాన్ని ఎత్తుకోవడము, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు, నీకు ఏం అవసరము, నీ కృషి ఏముంది ఇందులో అనే విధంగానే అక్కడ తీన్మార్ మల్లన్న మాట్లాడి కంచం మంచం అనే పదాన్ని ఉపయోగించిన తర్వాత ఒక వీడియో చేయడం జరిగింది. కంచం మంచం అనే పదం తెలంగాణలో చెప్పే సామెతల్లో, చాలా సామెతల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాము. మీ నాయనని అడుగు, కేసీఆర్ని అడుగు చెప్తారు అని చెప్పేసి. సో ఆ తర్వాత కల్వకుంట్ల కవిత కానీ, ఆమె గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ని కలిసి ఆమె రిక్వెస్ట్ చేయడం జరిగింది, తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేయాలి, ఆయన పదవిని తీసేయాలని చెప్పేసి. సో తీన్మార్ మల్లన్న మాట్లాడిన దాంట్లో తప్పేముంది? అసలు మేము ఇన్ని రోజులుగా కొట్లాడుతున్నప్పుడు నువ్వు ఏడున్నావు? 30 సంవత్సరాలుగా మేము బీసీల రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నప్పుడు నువ్వు ఏడున్నావు కవిత? 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఏం మాట్లాడలేదు, జ్యోతిరావు పూలే విగ్రహం గురించి నువ్వు ఏం అడగలేదు, పార్లమెంట్లో బీసీల కోసం నువ్వు ఒక్కరోజు మాట్లాడిన దాఖలాలు లేవు. అలాంటిది బీసీలో మేమందరం కొట్లాడుతుంటే నువ్వు కూడా మన బీసీ రిజర్వేషన్ అమలు కాగానే నువ్వు కూడా గులాలు చల్లుకుంటున్నావు, కలర్ వేసుకుంటున్నావు. నీకు ఎక్కడిది ఇవన్నీ? నువ్వెందుకు అసలు నీ కృషి లేనిది నువ్వెందుకు ఈ విధంగా చేస్తున్నావు అని ఇంకొక మాట కూడా మాట్లాడినారు. అదేదో అది కూడా తప్పర్థం వస్తుంది, అది కూడా వైరల్ అయినట్టుంది. సో ఆ దున్నపోతు ఈనింది అనే విధంగా కూడా మాట్లాడితే నా పిల్లగాంది, నా పిల్లని ఎట్లా చెప్పుకుంటావు? అసలు నీ కృషి లేదు బీసీ రిజర్వేషన్ దాంట్లో, నువ్వే విధంగా నువ్వు క్రెడిట్ దొబ్బేయాలనుకుంటున్నావు. గతంలో కూడా కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి చేస్తాడు, చేయలేదు. ఇప్పుడు కూడా నువ్వు బీసీ ముఖ్యమంత్రి చేస్తా అనే మాట కూడా మాట్లాడుతావు, మళ్ళీ కూడా వాడుకుంటావు అని చెప్పేసి బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసినాయి. అసలు నీకు కంచం పంచుకుందాము, మంచం కంచం అనే పదాల్లో నీకేం అర్థమైంది? అసలు నువ్వు ఎందుకు ఫీల్ అయినావు? నీకు అర్థం ఏం చెప్తాము? ఇప్పుడు యుద్ధము కవితకు తీన్మార్ మల్లన్న కాదు, కవితకు బీసీ సమాజానికి అని చెప్పేసి బీసీ కులాలకు సంబంధించి ఐక్యవేదిక ఈరోజు ఒక నిర్ణయం తీసుకుని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి కవిత ఏదైతే కవిత పైన మాట్లాడినందుకు తీన్మార్ మల్లన్న పైన దాడి జరిగింది, అటు ఆయనకు సానుభూతి కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది మనకి. గన్మెన్ల కాల్పులు. మరోవైపు కవిత మొన్ననే బీఆర్ఎస్ నాయకుల దాడి, ఇప్పుడు జాగృతి సంస్థ కవితది వాళ్ళు కూడా దాడి చేయడం, ఇది బీఆర్ఎస్కి ఇటు కవితకు మైనస్ తెచ్చే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.